కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. నిర్మాతలతో చర్చలు సఫలం కాకపోవడంతో సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలని ఫెడరేషన్ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మరి కాసేపట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఫెడరేషన్ సభ్యులు సమావేశం కానున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని మంత్రిని కోరనున్నారు. ఇక సినీ యువ నిర్మాతలు కూడా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సినిమా నిర్మాణం, రిలీజ్ పరంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వెల్లడించనున్నారు. సినీ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. నిర్మాతలతో చర్చలు సఫలం కాకపోవడంతో సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలని ఫెడరేషన్ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మరి కాసేపట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఫెడరేషన్ సభ్యులు సమావేశం కానున్నారు. సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని మంత్రిని కోరనున్నారు. ఇక సినీ యువ నిర్మాతలు కూడా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సినిమా నిర్మాణం, రిలీజ్ పరంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వెల్లడించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, సుమిత్ర, 8వ రోజుకు సినీ కార్మికుల సమ్మె చేరుకుంది. 8 రోజులైనప్పటికీ కూడా ఈ సమ్మె విరమించడానికి అటు కార్మికులు కానీ అలాగే కార్మికుల సమస్యలను సాల్వ్ చేసేందుకు నిర్మాతలు కూడా ముందుకు రాని పరిస్థితి. అయితే వీరి చర్చలు అయితే కొనసాగాయి. అయితే కొన్ని ప్రతిపాదనలు నిర్మాతల నుంచి వచ్చినప్పటికీ కూడా వాటిని కార్మికులు ఒప్పుకోలేదు. అయితే వాళ్ళు చెప్పిన పర్సంటేజ్ విధానం కూడా తమకి సుముఖత లేదు. దాని మీద కూడా ఏదైతే 13 యూనియన్స్ రోజువారీ వేతనాలు తీసుకునే అందరికీ కూడా ఎంతో కొంత పర్సంటేజ్ అనేది పెంచితే బాగుండేది. కేవలం నిర్మాతలు 10 యూనియన్లకు మాత్రమే పెంచారనే విషయం మీద వాళ్ళందరూ మళ్ళీ చర్చలు విఫలం కావడం జరిగింది ఇదే విషయం మీద. అయితే ఈరోజు కోమటిరెడ్డిని కలవబోతున్నామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఫెడరేషన్ నాయకులు చెప్పడం జరిగింది. 1 గంట అనంతరం కోమటిరెడ్డితో సమావేశం అవనున్నారు. గతంలో కూడా కోమటిరెడ్డి సినీ కార్మికులు వాళ్ళు అడిగిన వేతన పెంపు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే అన్ని ఖర్చులు పెరిగాయి కాబట్టి హైదరాబాద్ లాంటి మహానగరంలో బతకాలి అంటే కనుక వేతన పెంపు అనేది బాగుంటుంది, అప్పుడే కార్మికులు వాళ్ళు బతకగలరు అనే విషయాన్ని ఆయన తన అభిప్రాయంగా కూడా తెలియజేయడం జరిగింది. దీంతో పాటు ఏదైనప్పటికీ కూడా ఈ సమస్యను సాల్వ్ చేసేది ఫిలిం ఛాంబరే కాబట్టి ఫిలిం ఛాంబర్కు మంత్రి వైపు నుంచి కూడా కొన్ని సూచనలు చేయాలనే విషయం మీద ఈరోజు కార్మికులు తమ మంత్రి సపోర్ట్ని అయితే కోరనున్నారు. దీంతో పాటు మరోపక్క యువ నిర్మాతలు కూడా ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే కనుక ప్రస్తుతం సినిమా మార్కెటింగ్ అనేది సరిగ్గా లేదు, సినిమా నిర్మాణం అనేది చాలా కష్టమైపోయింది, భారం అయిపోయింది. ఎలాంటి పరిస్థితుల్లో కార్మికులకు వేతనాలు పెంచడం అనేది తమకు భారం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదే విషయం మీద అప్కమింగ్ ఎవరైతే యువ నిర్మాతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 గంట తర్వాత వాళ్ళు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిర్మాణ పరంగా తమకున్న సమస్యలు ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో తమ ఉన్నామనే విషయాన్ని కూడా తమ వైపు నుంచి తమ అభిప్రాయాలను కూడా తెలియజేయనున్నారు. సో ఓవరాల్గా ఈరోజు నిజానికి ఫిలిం ఛాంబర్ నుంచి కూడా ఒక పిలుపు వస్తుంది. ఈరోజు ఒక సమావేశం అవ్వాలి అని చెప్పేసి ఫెడరేషన్ సభ్యులు భావించినప్పటికీ ఏదైతే ఏపీ మినిస్టర్ కందుల దుర్గేష్ను కలవడానికి ఫిలిం ఛాంబర్ సభ్యులు, నిర్మాతల మండలి సభ్యులు అక్కడికి వెళ్లడంతో ఈరోజు సమావేశం లేని పరిస్థితి. ఇదే క్రమంలో మంత్రిని కోమటిరెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించనున్నారు. దీంతో పాటు నోటీసులు అందుకున్నారు విశ్వప్రసాద్ నుంచి. ఈ విషయాన్ని కూడా మంత్రి వద్ద వాళ్ళు ప్రస్తావించనున్నారు. సో కోమటిరెడ్డి ఏమంటారు, కార్మికులను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది, ఎలాంటి సూచనలు చేస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. ఏదైనప్పటికీ ఎవరు ఎలాంటి సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఛాంబర్ మాత్రమే దీన్ని అల్టిమేట్గా పరిష్కారం చేయాల్సిన సమస్య కాబట్టి ఎవరి సూచనలైనా సరే ఛాంబర్ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇవాళ సమావేశం ఉండకపోయినా రేపు మరొకసారి ఫెడరేషన్ సభ్యుల్ని పిలిచి ఛాంబర్ సభ్యులందరూ కూడా మాట్లాడి ఇష్యూను కోల్ చేయడానికి ఒక అవకాశం అయితే మనకు రేపు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మాత్రం కార్మికులు మంత్రి వద్దకు వెళ్ళడం, మంత్రి ఏం మాట్లాడతారనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.